गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रिजवतु श्रीमहासरस्वत्यै नमः। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। వినాయక వ్రత సామాగ్రి పసుపు కుంకుమ అక్షతలు గంధం అగరవత్తులు కర్పూరం ఉద్ధరణి పంచపాత్ర హరవేణి తమలపాకులు అరటిపండ్లు కొబ్బరికాయలు పువ్వులు మట్టి గణపతి విగ్రహం పాలవెల్లి పండ్ల రకములు మండపారాధనకు కావలసిన సామాగ్రి తెల్ల తువ్వాలు కలశ చెంబు మామిడి కొమ్మ బియ్యం పసుపు కొమ్మలు వక్కలు చిల్లర పైసలు జాకెట్టు పీసు కొబ్బరికాయ పత్రి పూజకు 21 రకముల పత్రిలు ప్రసాదములు కుడుములు ఉండ్రాళ్ళు పులిహార దీపారాధన సామాగ్రి దీపం కుందులు వత్తులు నెయ్యి అగ్గిపెట్టె. ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణానాయమ్య. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం. సంకల్పము. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక సంవత్సరం చెప్పుకోవలను. దక్షిణాయనే ఋతువు చెప్పుకోవలను. భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః వారం చెప్పుకోవలను. శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య గోత్రం చెప్పుకోవలను. నామధేయస్య గోత్రనామం చెప్పుకోవలను. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సంకల్పిత సర్వకార్యాణి రాజద్వారే రాజముఖే రాజద దిగ్విజయ సిద్ధ్యర్థం. వర్షే వర్షే ప్రయుక్త యథాశక్తి వినాయక వ్రత సంకల్పమహం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః
मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपावसुन्धरा अर्ग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः ॐ आकलशेषु धावति पवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते ओमापो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशवापोऽन्नमापोऽमृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ఓం. కలశలో నీళ్లు తీసుకుని ముందర దేవుడి పైన తర్వాత తమ పైన భుజాద్రవ్యాలపై చల్లవలెను. తదంగా దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య స్థలాన్ని సంప్రోక్ష్య గృహాన్ని చ సంప్రోక్ష్య తదంగా పుష్పం గృహీత్వా ఒక పుష్పం తీసుకోవలను. మనస్సులో ఓం గ్లౌం గం గణపతయే నమః అన్న నామంతో అలా ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క పుష్పాన్ని పట్టుకుని మహాగణపతిని ధ్యానం చేయవలను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గ్లౌం గం గణపతయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఓం గ్లౌం గం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యజమానస్య మనోభీష్ట ఫలసిద్ధితో భవ స్థిర ఆసనం కురు. మీ మనస్సులో కోరికను తోచుకుని నమస్కారం చేయవలను. ఓం గ్లౌం గం గణపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గ్లౌం గం గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖజిర సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. కొంచెంగా నీళ్లు తీసుకుని నీళ్లు దేవుడి పైన చల్లవలను. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈ మారు ఆ కలశలో నీళ్లు తీసుకొని గణపతికి స్నానం చేసినట్టుగా భావన చేసుకుని ఆ యొక్క నీరుని గణపతి పైన ప్రోక్షణ చేయవలను. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనజథా జనః. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ కలశలో నీళ్ళని గణపతి పైన ప్రోక్షణ చేయవలను. తరంగా నారికేరోదక స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవనోచానవమహిష్యం అవపురస్తాతు అవపశ్చాత్తాతు అవదక్షిణాత్తాతు అవోత్తరాత్తాతు అవచోర్ధ్వాత్తాతు అవాధరాత్తాతు. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే
सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यम् त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यम् त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवः सुवरोम् गणादीं पूर्वमुच्चार्य वर्णादीं तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुरसितम् तारेण रुद्धम् एतत्तव मनस्वरूपम् गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् संहिता सन्धिः सैषा गणेश विद्या गणकऋषिः निजृद्गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गं गणपतये नमः ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयातु एकदन्तं चतुर्हस्तं पाशवं कुशधारिणं रथं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः ॐ एतदथर्वशीर्षं योधीते स ब्रह्म भूयाय कल्पते स सर्वविघ्नैर्न बाध्यते स सर्वतः सुखमेधते स पञ्चमहापातकोपपातकात् प्रमुच्यते सायमधीयानो दिवसकृतं पापं नाशयति प्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति सायं प्रातः प्रयुञ्जानो पापो भवति सर्वत्राधीयानोपविघ्नो भवति धर्मार्थकाममोक्षं च विन्दति इदमथर्वशीर्षमशिष्याय नदेयम् यो यदि मोहात् दास्यति स पापीयान् भवति सहस्रावर्तनाद्यं यं काममधीते तं तमनेन साधयेत् अनेन श्रीगणपतिमभिषिञ्चति स वाङ्मे भवति चतुर्थ्यामनष्टं जपति स विद्यावान् भवति इत्यथर्वणवाक्यं ब्रह्माद्याचरणं विद्वान् न बिभेति कदाचनेति यो दूर्वाङ्कुरैर्यजति स वैश्रवणोपमो भवति यो लाजैर्यजति स यशोवान् भवति स मेधावान् भवति यो मोदकसहस्रेण यजति स वाञ्छितफलमवाप्नोति यः साध्यसमिद्भिर्यजति स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महानद्याम् प्रतिमासन्निधौ वा जप्त्वा सिद्धमन्त्रो भवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद् भवति य एवं वेद इत्युपनिषतु ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ ग्लौं गं गणपतये नमो नमः इति నారికేలోదక స్నానం సమర్పయామి. ఈ యొక్క సూక్తాన్ని చెప్పేటప్పుడు కొబ్బరి నీటితో మహాగణపతికి అభిషేకం చేయవలెను. ఓం అభివస్త్రా సువసనాంజరుషాభిధేను సుదుఘాః పూయమానః అభిచంద్రాభర్తవేను హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి వస్త్రయుగ్మం సమర్పయామి.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహ బహ్వజే శ్రియం. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి పరిమళగంధం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. ఓం గ్లౌం గం గణపతయే నమః అలంకరణార్థం పుష్పాక్షతాం సమర్పయామి. తదంగా పుష్పాక్షతైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి షోడశనామభిః పూజాం సమర్పయామి. తతంగా ధూపం. ఓం వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి ధూపమాఘ్రాపయామి. ఆ యొక్క గణపతికి ధూపాన్ని చూపించవలను. తదంగా దీపం. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽస్తుతే. ఓం గ్లౌం గం గణపతయే నమః సాక్షాత్ దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ గణపతి పైన కొంచెంగా ఆ కలశలో నీటిని ప్రోక్షణ చేయవలను. తదంగా నైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓం సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి గుడోపహర నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ యొక్క గణపతి పైన కొంచెంగా నీళ్లు ప్రోక్షణ చేయవలను. తాంబూలం. ఓం భోగి ఫలైశ్చ కర్పూరే నాగవల్లే దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం ఆనందకర్పూర నీరాజనం సందర్శయామి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాజునో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాశకం సృజామసి. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. ఆ యొక్క మహాగణపతికి నీరాజనం చూపించవలను. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः భాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు
విఘ్నస్తస్య న జాయతే. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి సువర్ణవేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆ యొక్క గణపతమైన పుష్పములు వేయవలను. తరంగా ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ సమర్పయామి. తరంగా ప్రార్థయామి. ఆయుర్దేహి యశో దేహి సృజం సౌఖ్యం చ దేహి మే. పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయకా. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇది ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అక్షతలు చేతిలో నీళ్లు వేసుకుని ఈ మంత్రము అయిన తర్వాత ఆ పళ్ళెంలో విడిచిపెట్టవలను. అనజా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. తదంగా గణపతి ప్రసాదం శిరసా గృహ్ణాతు. ఈ మారు ఆ యొక్క గణపతి యొక్క అక్షతలను తీసుకుని శిరస్సు పైన వేసుకోవలను. ఓం సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా. సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్రణాశిని. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా. దాసోయమితి మాం మత్వా క్షమస్వ గణాధిపా. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం. పూజా కర్మ న జానామి క్షమస్వ గణాధిపా. ఓం గ్లౌం గం గణపతయే నమః ఇతి అపరాధ నమస్కారాన్ సమర్పయామి. ఈ విధంగా అపరాధ నమస్కారము చేయవలను. వినాయక చవితి వ్రత కథా ప్రారంభం. నైమిషారణ్యంబు వెలయుచుండు అందనేక ధర్మశాస్త్ర పురాణేతిహాసంబులను చెప్పు పౌరాణికుండకు సూతుండు సౌనకాది మునులకనేక శాస్త్రంబులు బోధించుచుండును. ఇట్లుండ చంద్రవశంబున జనించిన ధర్మరాజు దైవయోగంబున జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబులు గల ఆ అడవిలో ప్రవేశించి అందు వాయుభక్షకుడిగా పర్ణభక్షకులుగా తపంబు చేయుచున్న ఋషిపుంగవులను చూచుచు సూతుని వద్దకు పోయి భార్యానుజులతో ధర్మరాజు నమస్కరించి, మహానుభావ, విధివశంబున మేము జ్ఞాతులచే రాజ్య సంపదను పోగొట్టుకొని మీ సన్నిధానమునకు వచ్చినాము. మీ దర్శన భాగ్యము వల్ల సకల పాపంబులు నశించి మీ అనుగ్రహం వల్ల రాజ్య సంపద పొందే వ్రతంబును తెలియజేయవలసిందని సూతుని వేడుకోగా సూతుడిట్లనియే, ధర్మరాజా, పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త పాపాలను పోగొట్టే సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన వ్రతమొకటి గలదు. ప్రమద ఘనాధిప సేవితంబును నానారత్న విభూషితమైన కైలాస పర్వతములో మందార వృక్ష సమీపమున గల స్వర్ణ సింహాసనంబుపై పరమశివుడు కూర్చొని ఉండగా షణ్ముఖుడు వచ్చి లోకములో మనుజులు ఏ వ్రతము వలన సుఖసౌఖ్యాదులు పొందగలరో అట్టి వ్రతము ఏదైనా ఉంటే తెలియజేయమని కోరాడు. పరమశివుడు, ఓ కుమారస్వామి, సర్వ సౌఖ్యాలను ఆయుష్ను పెంపొందించే వినాయక వ్రతం కలదు. ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వేకువజామునే స్నానమాచరించి శుచిగా నిత్యకృత్యములను నెరవేర్చి తన శక్తి కొలది బంగారుగాని వెండిగాని లేదా మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను తయారు చేసి ఇంటిలో ఉత్తర ప్రదేశమున మండపం తయారు చేసి అందులో బియ్యం పోసి అష్టదళ పద్మంతో విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్షత పుష్పాదులచే పూజించి ధూపదీపాలను సమర్పించి కుడుములు
పండ్లు దినుసులను నివేదించాలి. నృత్య గీతములతో పురాణ పఠనములతో గణపతి పూజ సమాప్తము గావించి యథాశక్తిగా విప్రులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుగణములతో భక్ష భోజ్యాదులతో భుజింపవలేను. ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వానికి గణపతి వరప్రసాద ప్రభావం వలన మనోవాంఛలో గల కార్యములన్నీయూ సిద్ధించును. ఇందులో సందేహం లేదు. మరుసటి రోజున ఉదయమున లేచి స్నానాదులు గావించి పునఃపూజ చేసి గణనాథునికి మౌన కృష్ణాజిన దండయజ్ఞోపవీత కమండల వస్త్రములను సమర్పించి విప్రులను దక్షిణ తాంబూలములతో భోజనాదులతో సంతృప్తి గావించాలి అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతాన్ని గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించాడు. ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖప్రాప్తి పొందగలవు. ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లి చేసుకుని ఇష్టకామ్య సిద్ధి పొందినది. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణితో జాంబవతిని పరిణయమాడిన సంఘటన గలదు. సావధాన చిత్తుడివై ఆలకింపుము. సత్రాజిత్తును మహారాజు సూర్యభగవానుని కరుణ వలన అత్యంత ప్రభావం గల శమంతకమణి పొందాడు. శ్రీకృష్ణుడు ప్రజా సంక్షేమం కోరి శమంతకమణిని ఇవ్వమని సత్రాజిత్తుని కోరాడు. సత్రాజిత్తు ఇచ్చుటకు నిరాకరించాడు. సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించి వేట నిమిత్తము అరణ్యానికి వెళ్ళాడు. ఆ మణినొక సింహము చూసి సత్రాజిత్తు తమ్ముని చంపి ఎత్తుకొని పోవుచుండగా దారిలో జాంబవంతుడి సింహాన్ని హతమార్చి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. జరిగిందొకటైతే అపవాదు భరించిందొకరు. శ్రీకృష్ణుడే శమంతకమణికి ఆశపడి తన తమ్ముడిని చంపాడని సత్రాజిత్తు భావించాడు. ఈ విషయం లోకరక్షకుడైన శ్రీకృష్ణునికి తెలిసి వినాయక చవితి రోజున క్షీరంలో చంద్రుడిని చూచుట వలన ఈ సంఘటన కలిగినదని తన అన్న బలరామునితో శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ఆ రోజున చంద్రుని చూచుట వలన విపత్తులు రావడానికి కారణమేమిటని కృష్ణుని బలరాముడు అడిగాడు. అన్నా, కైలాసంలో ఓ రోజున వినాయకుడు కుజ్జరూపంతో ప్రకాశించుచుండగా అతనిని చూసి చంద్రుడు పకపకా నవ్వాడు. వినాయకుడు చంద్రుని చూసి, ఓరి, నిన్ను ఈ చెవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలగుదురుగాక అని శపించాడు. చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడుకోగా వినాయకుడు స్కందునకు సాంబశివుడు ఆనతి ఇచ్చిన ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యథావిధిగా శక్తి కొలది పూజించి వ్రతం చేసేవారికి సంభవించే అపవాదము తొలగి శత్రుజయము, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షప్రాప్తి కలుగునని చంద్రునకు చెప్పాడు. చంద్రుడు మొదలగు వారు ఆ వ్రతం చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు. బలభద్రుడు తన పురంలో ఈ వ్రతం చేయించాడు. శ్రీకృష్ణుడు యథావిధిగా వ్రతం చేసి వినాయకునికి ప్రణామం చేసి జాంబవంతుని చెంతకు పోవా అతడు శమంతకమణితో పాటు జాంబవతి అను కూతురును శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశను. శమంతకమణిని సత్రాజిత్తునకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. సత్రాజిత్తు విషయాన్ని గ్రహించి నొచ్చుకొని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. వృత్రాసురుని హతంబొనర్చినప్పుడు ఇంద్రుడును, సీతాదేవి అన్వేషణ సమయమున శ్రీరాముడును, భగీరథుడు గంగావతరణ సమయమున, అమృతోత్పాదన సమయమున దేవదానవులు, కుష్ఠువ్యాధి నివృత్తి కోసం సాంబుడు ఈ వినాయక వ్రతం చేసినారు. ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్య సంపద పొందాడు. వినాయక వ్రతం చేయుట వలన ఇష్టకామ్యము సిద్ధించుట చేత గణేశుడు వినాయకుడుగా ప్రసిద్ధి పొందాడు. విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము కలుగును. పుత్రార్థ కాముకులు పుత్రార్థములు బడయుదురు. కన్యలు పూజించుట వలన చక్కని భర్తను, ముత్తైదువులు పూజించుట వలన నిత్య సౌభాగ్యమును పొందుదురు. విధవలు పూజించుట వలన మరి ఏ జన్మమందు వైధవ్యము పొందరు. కావున ఈ వ్రతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఆచరించినచో శ్రీ గణపతి కరుణా కటాక్షమును సకలైశ్వర్యములు పొంది సుఖముగా నుందురుగాక. సర్వులు చేయదగిన వ్రతము ఈ వినాయక వ్రతము. వినాయక వ్రత కథ సమాప్తం.